మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన జనజాతర సభపై బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడడం దురదృష్టకరమని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్కు చేరుకుని 7 ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారని, ముఖ్యమంత్రి సభ 5 గంటలకు ఉంటుందని గ్రామాల్లో ప్రచారం చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించమని నోరు అదుపులో ఉంచుకోవాలని హితవు పలికారు. శుభగడియల్లో నామినేషన్ వేయాలని చెప్పేసి వారు ఆ రోజు నామినేషన్ వేసిన తర్వాత మహబూబాద్లో చిన్న పార్టీ మన మహబూబాద్ నియోజకవర్గ సభలాగా పెట్టుకున్నాం మేము. ఆ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి వారిని ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి 7 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దశ దిశ చెప్పి రాబోయే రోజుల్లో సభ ఏర్పాటుకు సమయం సరిపోదన్న లక్ష్యంతోనే వాళ్ళు ఆ రోజు రావడం జరిగింది. మాకు ముందే చెప్పారు, నేను 1 గంట ముందొస్తా, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోటి నేను ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా వ్యూహం ప్రతివ్యూహం జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో మన చర్యలేదో నేను మీకు సూచనలు చేస్తానని చెప్పడంతోనే వారు 4 గంటలకు మహబూబాద్ ప్రాంగణంలో దిగడం జరిగింది.